విశాఖ సముద్రంలో చేపల వేటకెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరిని కాపాడారు నేవీ అధికారులు. అతన్ని కారు చిన్నగా గుర్తించారు. మిగతా 6 కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకెళ్లారు. వాళ్ళందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్ళిన వారు ఏమయ్యారు అని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 7 కారి చిన్నాను కాపాడారు. మిగతా వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖ సముద్రంలో చేపల వేటకెళ్లారు 7 మత్స్యకారులు. వారిలో ఒకరిని నేవీ అధికారులు కాపాడారు. అతన్ని చిన్నగా గుర్తించారు. అయితే మిగతా 6 కోసం అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వీళ్ళంతా కూడా చేపల వేటకెళ్లారు. మొత్తం 7. వాళ్ళందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఏమయ్యారోనని వాళ్ళంతా కూడా హైరాణ పడుతున్న క్రమంలో సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అలాగే మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 7 కారి చిన్నాను కాపాడారు. మిగతా వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం 2 బోట్లు 2 చాపర్స్తో గాలింపు కొనసాగిస్తున్నామని కలెక్టర్ అభిషేక్ తెలిపారు. బోట్లో మొత్తం 7 ఉండగా అందులో కారే చిన్న అనే బోట్ యజమాని ప్రాణాలతో బయటపడ్డట్టు తెలిపారు. సముద్రంలో పనామా వెజల్ అతన్ని రక్షించిందని చెప్పారు. నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపడుతున్నట్టు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం ముక్కాం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళని తెలిపారు కలెక్టర్ కిషోర్. బోట్లో 7 మంది ఉన్నారు. 7 మందిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారి చిన్న అనే అతన్ని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. మనకు పనామా అనే వెసల్ మనకు సీలో వెంచర్ అవుట్ అయ్యి ఉండగా ఇలా కొంతమంది కనపడడం, వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ట్రై చేయడం, దాంట్లో కారి చిన్న గారికి సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. పనామా వెసల్ మనకి ఇమీడియట్గా జాయింట్ ఆపరేషన్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేయగానే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా ఇప్పుడు పనామా వెసల్ దగ్గరికి వెళ్ళి కారి చిన్న గారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా హెలికాప్టర్స్తో, నేవీ వెసల్స్తో, అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయ్యి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ ఇప్పుడు వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోట్ యాక్సిడెంట్కి గురయ్యి మనకు వీళ్ళందరూ వేరే బోట్ కానీ లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా తీర ప్రాంతానికి కానీ చేరుకో ఉంటారు, లేకపోతే అక్కడ మిస్ అయి ఉన్నారు అని చెప్పి, గల్లంతై ఉన్నారని చెప్పి మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, విజయనగరం ముక్కాం ప్రాంతానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో, ఒకరు మన భీమిలి కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వాళ్ళు. అది 6 కోసం అయితే మేము మాట్లాడట్లేదు సార్. మేము 6 కోసం మాట్లాడట్లేదు. జట్టి మీద ఉన్న వాచ్మెన్ ఉన్నాడు, కళాశాల వాళ్ళు, అందరి కోసం మేము మాట్లాడుతున్నాం. తెలిసిందంటే వెంటనే ఇన్ఫార్మ్ లేదా వెళ్ళాలి, చూడాలి, చెందాలి. తెల్లవారు 6 గంటలకి చింత పిల్లలు వెళ్ళవలసిన అవసరం ఏంటి సార్? వాళ్ళకి ఫ్యామిలీ కాదా? మీరు ఫ్యామిలీ కాదా? ఈవిడ ఫ్యామిలీ కాదా? చెట్టు మీద కుర్రోళ్ళందరూ కూడా ఫ్యామిలీ కాదా? ఇది మన ఫ్యామిలీ కదా, మన చెట్టియే కదా, మన మనుషులే కదా. ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు సార్. ఎవరు చెప్పలేదు. కాకపోతే 6 మంది 5 చప్పున 30 మంది పీపుల్స్ జీవితాలు పాడైపోయారు అంతే.
ఇక విశాఖ సముద్రంలో చేపల వేటకెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక బోటుతో గాలిస్తే ఎలా అని ప్రశ్నించారు ఆయన. విశాఖలో జేడీ ఫిషరీస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బాధిత మత్స్యకార కుటుంబాలను వాసుపల్లి గణేష్ పరామర్శించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని ఐఎండీ హెచ్చరికలు ఉన్నప్పటికీ మత్స్యకారులను చేపల వేటకు ఎలా అనుమతించారని వాసుపల్లి గణేష్ నిలదీశారు. తీరానికి కేవలం 10 కిలోమీటర్ల సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడటానికి అంత ఆలస్యం ఎందుకు అవుతుందని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్క లేదని వాసుపల్లి గణేష్ దుయ్యబట్టారు. షియర్ కేర్లెస్నెస్. మత్స్యకారుడు కనీసం 6-7 గంటల సముద్రం ఎదగలుగుతాడు కంటిన్యూస్గా. ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, కానీ వెదర్ బాగలేదు. లక్కీగా ఒక క్రూజ్ షిప్ వచ్చింది. వచ్చి వాళ్ళేమో జాకెట్స్ విసిరారు. ఆ జాకెట్ ఒకరు క్యాచ్ చేసుకున్నారు, అతనే బోట్ ఓనరు. మిగతా వాళ్ళేమో లాగిస్తుంది అన్నమాట లోనికి. సో అంటే ఒకవేళ కానీ హెలికాప్టర్ కానీ తిరిగి ఉంటే తాళ్ళు దించొట్టి పాటికి వస్తుండే వారు. 7 అంటే ప్రాణానికి వాల్యూ లేదు. ఇక్కడ ప్రాణానికి వాల్యూ లేదు. మత్స్యకారి ప్రాణానికి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇదే జరుగుతుందని చెప్పేసి. ఏముంది, టెక్నాలజీ ఉంది కదా. చక్కగా ఇండియన్ కోస్ట్ గారికి చెప్పి ఒక 10 బోట్లనేమో ఆపరేషన్లో దించి వస్తారు. వెదర్ పాడైపోయింది, ఏమైనా జరగచ్చు. ముందు చూపు ఉండాలి కదా, ఫోర్సీనెస్ ఉండాలి కదా. ఆ ఫోర్స్కి తగ్గ ఫోర్స్టాలు చేయాలి కదా గవర్నమెంట్. జరిగిపోయిన తర్వాత వీళ్ళు ఎంత ఆపరేషన్ చేస్తే సుఖమేంటి? విశాఖ మత్స్యకారుల గల్లంతుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవటం, వారితో సంబంధాలు తెగిపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలన్నారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్ విభాగాల సమన్వయంతో గాలింపు చేపట్టాలన్నారు వైఎస్ జగన్. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్స్ వినియోగించడంతో పాటుగా మత్స్యకారులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.